ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. నా సమూహమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. ప్రభువైన దేవుడు తన దాసుడైన సొలొమోనుతో చెప్పుచున్న మాట, నీవు నా సమూహమందు చేసిన విన్నపమును నేను అంగీకరించి ఉన్నాను అని అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనము దేవుని సమూహమందు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి మన ప్రార్థనలకు ఆయన చెవియొగ్గు దేవునిగా ఆయన ఉంటున్నాడు. మనము సమస్యలను, బాధలను అనుభవించుతూ మనలో మనము కృంగిపోకుండా దేవుని సన్నిధికి వెళ్ళి మనము మొరపెట్టినట్లయితే దేవుడు మీ విన్నపములను అంగీకరించి మీ ప్రార్థనలకు జవాబునిచ్చి మిమ్మలను ఆశీర్వదించువాడు ఆయన. కనుక మన బాధలు కష్టాలను మనుషులతో మనము చెప్పినందువలన అవి ప్రయోజనము లేదు. బాధలు, శ్రమలు, కష్టములు మిమ్మలను కమ్ముకున్నప్పుడు దేవుని సమూహమునకు వెళ్ళండి. ఆయన సమూహము వైపు చూసి మొరపెట్టండి. దేవుడు మీ మొరలను ఆలకించి మీకు స్వస్థతను అనుగ్రహించి ఆశీర్వదించు గొప్ప దేవుడై ఉన్నాడు. నేను ఆంధ్రప్రదేశ్లో పరిచర్య చేసే దినములలో అక్కడ ఒక దేవుని బిడ్డలు 12 సంవత్సరాలుగా పిల్లలు లేనటువంటి వారై ఎంతో వేదనతో ఉన్నారు. ఎన్నో అవమానాలను భరించినారు. ఎంతో హీనముగా లోకము వారిని చూసింది. అయితే దేవుని మాటలను చెప్పి నేను వారిని ఆదరించి వారి కొరకై ప్రార్థించినాను. ఆశ్చర్యకరమైన దేవుడు వారు దేవుని సమూహములో పెట్టిన మొరలను ఆలకించి ఆయన వారికి ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చి ఆశీర్వదించినాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనము తిరిగి మొరపెట్టినప్పుడు మన విన్నపములను విన్న దేవుడు వారికి ఎలా మేలు చేసినాడో మీకును అలాంటి మేలు చేసి మిమ్మలను ఆశీర్వదించువాడు ఆయన. ప్రభు సమూహముకు వెళ్ళండి, మీ విన్నపాలను తెలియచేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారి విన్నపములను మీరు గ్రహించి వారికి మేలును చెయ్యమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.